మిత్రులారా, దేశంలో రాజకీయ సామాజిక సాంస్కృతిక పరిణామాలకు ఒకప్పుడు కలకత్తా కేంద్రం. బెంగాల్ ఇవాళ ఏం ఆలోచిస్తున్నదో రేపు దేశమంతా అదే ఆలోచిస్తుంది అనే ఒక నానుడి కూడా వచ్చింది. అటువంటి కలకత్తాలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పడగానే పుస్తకాల మీద దండయాత్ర ప్రారంభమైంది. రియల్ ఎస్టేట్ ఉండగా పుస్తకాలు ఎందుకు దండగా అనే ఒక నినాదంతో వాళ్ళు ముందుకు పోతున్నట్టున్నారు. వివరాల్లోకి వెళ్తే, కలకత్తా వెళ్ళిన ఎవరికైనా కలకత్తాలో చూడవలసిన ప్రఖ్యాత స్థలాలలో కాలేజ్ స్ట్రీట్ అనేది ఒకటి. కాలేజ్ స్ట్రీట్ అనేది 1 కిలోమీటర్ పొడవుండే ప్రాంతం. ఆ కిలోమీటర్కు అటు ఇటు సందులుంటాయి. ఆ మొత్తం ప్రాంతంలో వందలాది పుస్తకాల దుకాణాలు ఉంటాయి, సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణాలు ఉంటాయి. దాన్ని కాలేజ్ స్ట్రీట్ అని ఎందుకు పిలుస్తారంటే, అది కలకత్తా నడిబొడ్డున ఉన్న ఆ ప్రాంతం బ్రిటిష్ వలసవాదం రోజుల్లో నుంచే అనేక కాలేజీలు ఏర్పాటైన స్థలం. అది యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా దేశంలోని మొట్టమొదలు బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం స్థాపించిన 3 విశ్వవిద్యాలయాలు, బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం 1857లో అక్కడే స్థాపించబడింది. కాలేజ్ స్ట్రీట్లో ఒక పక్కన యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా ఉంటుంది. దానికన్నా ముందే 1835లో అప్పటి వైస్రాయ్ లార్డ్ బెంటింగ్ కలకత్తా మెడికల్ కాలేజ్ అనే కాలేజ్ స్థాపించాడు. 1817లో హిందూ కాలేజ్ అని ప్రారంభమై 1855లో ప్రెసిడెన్సీ కాలేజ్ అని పేరు మార్చుకొని ఇప్పుడు ప్రెసిడెన్సీ యూనివర్సిటీగా ఉన్నది కూడా అక్కడే ఉంటుంది. సాంస్క్రిట్ కాలేజ్, సంస్కృతానికి ప్రత్యేకంగా ఒక కళాశాల, అది ఇప్పుడు యూనివర్సిటీగా మారింది. అది 1824లో పెట్టింది, అది అక్కడే ఉంటుంది. అవి మాత్రమే కాదు, 1879లో పెట్టిన బెతూన్ కాలేజ్, 1879లోనే పెట్టిన సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్, 1882లో పెట్టిన సురేంద్రనాథ్ కాలేజ్, అనేక పాఠశాలలు. అదంతా ఒక విద్యా కేంద్రం, ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక కళా కేంద్రం. అక్కడే ఈ కాలేజ్ స్ట్రీట్లో వందలాది వేలాది పుస్తకాల దుకాణాలు వచ్చాయి, ప్రచురణకర్తల దుకాణాలు ఉన్నాయి. కాకుండా ఫుట్పాత్ మీద చిన్న చిన్న టిక్కీలలో వందల వేల సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణాలు ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాన్ని కాలేజ్ స్ట్రీట్ అని మామూలుగా ప్రపంచానికంతా తెలిసిందే. బోయి పాడా అంటారు. బోయి అంటే బెంగాలీలో పుస్తకం, పాడా అంటే నగర్, పుస్తక నగరం, పుస్తక కేంద్రం. దేశంలో ఎవరైనా కలకత్తాకు వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ప్రెసిడెన్సీ కాలేజీకి, కాలేజ్ స్ట్రీట్కు, పుస్తకాల దుకాణాలకు వెళ్తారు. నేను కలకత్తా వెళ్ళిన ప్రతిసారి దుకాణాలలోకి, ఫుట్పాత్ మీద పుస్తకాలు చూడడంలోకి వెళ్ళాను. అది ఆసియాలోకెల్లా, భారతదేశంలోకెల్లా అతిపెద్ద పుస్తకాల మార్కెట్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సెకండ్ హ్యాండ్ పుస్తకాల మార్కెట్. అక్కడ పుస్తకం కొనుక్కోని వాళ్ళు బహుశా దేశంలో విద్యావంతులైన వాళ్ళు, కలకత్తా ఒక్కసారైనా వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అది మాత్రమే కాదు, బోయిపాడాలో కాలేజ్ స్ట్రీట్లో మరొక ఆకర్షణ కూడా ఉంది. కాలేజ్ స్ట్రీట్ ఒక మలుపు మీద ఇండియా కాఫీ హౌస్ అని ఒక కాఫీ దుకాణం ఉంటుంది. ఆ కాఫీ దుకాణం లోపలికి వెళ్తే అక్కడ చరిత్ర మొత్తం మన కళ్ళ ముందర కదలాడుతుంది. బెంగాలీ దేశ రాజకీయ ప్రముఖులు, సాంస్కృతిక కళా సాహిత్య రంగాల ప్రముఖులు అక్కడికి వచ్చి కొంతసేపైనా ఉన్నారు. ఫలాని వారు ఈ సీట్లో కూర్చునేవారు, ఫలాని వారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవారు అని కథలుగా చెప్తారు. ఆ ప్రాంతం 1830ల నుంచే విద్యా కేంద్రంగా ఉన్నది కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు తిరిగిన ప్రాంతం అది. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు తిరిగిన ప్రాంతం అది. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు తిరిగిన ప్రాంతం అది. ఇప్పటికీ పుస్తక నగరంగా ఉన్న ప్రాంతం అది. సువేందు అధికారి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే హౌరా స్టేషన్ దగ్గర ఉన్న దుకాణాలను కూల్చివేయడం ప్రారంభించారు. బుల్డోజర్ పాలన ప్రారంభమైంది. ఈ బుల్డోజర్ పాలన కొనసాగింపుగా కాలేజ్ స్ట్రీట్లో ఫుట్పాత్ మీద ఉన్న సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణాలు తీసేయండి అని నోటీసులు వస్తున్నాయి. మేము ఇక్కడి నుంచి తరలిపోవలసి వస్తుంది. దశాబ్దాలుగా ఇదే బతుకు తెరువుగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నాము. దేశమంతటి నుంచి, నగరం నుంచి, బెంగాల్ అంతటి నుంచి పుస్తకాలు కొనుక్కోవడానికి ప్రతిరోజు కొన్ని వేల మందో, లక్షల మందో ఇక్కడికి వస్తారు. ఇటువంటి చోట మా కడుపు మీద కొట్టేలా, మా భుక్తిని తొలగించేలా, మా జీవనోపాధిని తొలగించేలా ఈ దుకాణాలు ఎత్తేయమంటున్నారు అని గత వారం రోజులుగా
పుస్తకాల దుకాణాల యజమానులు, పుస్తకాల దుకాణాలలో పనిచేసే వ్యక్తులు ఆందోళన పడుతూ ఉన్నారు. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అటువంటిదేమీ లేదు, మేము ఎవరికి నోటీస్ ఇవ్వలేదు అనే ఒక ప్రకటన ఇచ్చారు. కానీ వాస్తవంగా 23 ఎకరాలు వ్యాపించి ఉన్న ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువల్ల రియల్ ఎస్టేట్ ముఖ్యమా, పుస్తకం ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా, విజ్ఞానం ముఖ్యమా, వివేకం ముఖ్యమా అంటే డబ్బులు ముఖ్యం అనుకునే ఒక పాలన, పుస్తక వ్యతిరేక సంస్కృతి పుస్తకాల మీద దాడి చేయబోతున్నది అని సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో, బెంగాల్ నుంచి వెలువడే పత్రికలలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ విద్యకు వ్యతిరేకం, సరస్వతిని పూజిస్తారు కానీ ప్రజలలో చైతన్యానికి వ్యతిరేకం. సామాజిక మాధ్యమాలలో దీని మీద జరుగుతున్న చర్చల్లో అనేక మంది అనేక వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. శుద్ధబ్రత సేన్ గుప్తా అనే ఒక ఫేస్బుక్ అకౌంట్లో డాక్టర్ స్వపన్ దాస్ అధికారి, ఆయన విద్యాశాఖ మంత్రి అనుకుంటాను, ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక పుస్తకం తెరిచి చదివాడో, ఈ పుస్తక కేంద్రంలోకి, పుస్తక నగరంలోకి, కాలేజ్ స్ట్రీట్లోకి వచ్చి పుస్తకాలు చూశాడో, చూసి ఉండడు అని కూడా రాశారు. ఇటువంటి ఒక పుస్తక వ్యతిరేక కార్యక్రమం ఇవాళ కలకత్తాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రారంభమవుతున్నది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.